కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం, వ్యవసాయానికి కరెంటు ఉచితం. అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు మీకు. కరెంటు బిల్లు భారమైందనే ఈ రోజుల్లో మీకు ఉచితంగా కరెంటు ఇవ్వడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ సైకిళ్ళు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్నీ కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా తయారు చేసేస్తాం. కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు. పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది. 60 ఏళ్ళు బతికేవాళ్ళు 80 ఏళ్ళు బతకచ్చు, 80 ఏళ్ళు బతికేవాళ్ళు 100 ఏళ్ళు బతకచ్చు. ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో ఉన్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎయిర్ కాలుష్యం, గాలి పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం. మీరు తినే తిండి చూస్తూ ఉంటే ఫెర్టిలైజర్స్ అన్నీ వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం. లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడికి పోయినా పొల్యూషన్. ఇంట్లో నుంచి మీరు ఏం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు. ఇంట్లో మురుగు నీరుని వాడుతున్నారు, ఆ నీళ్ళన్నీ రోడ్డు మీద వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనకు తెలుసో తెలియకుండా మన జీవితాల్లో ఇబ్బందులు తెచ్చుకునే విధంగా ఒక కలుషితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా ఐఐటి కాన్పూర్ని అభినందిస్తున్నా. వాళ్ళకుండే నాలెడ్జ్ మొత్తం తీసుకొని ఏదైతే ఒక నూతనమైన కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఆ నూతనమైన కాన్సెప్ట్ మీరు చూస్తే జీరో ఎమిషన్స్ కింద. అంటే ఈరోజు మనం ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్తో ఉపయోగించుకుంటాం. దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం. మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం. రాత్రిలో ఎండ ఉండదు, రాత్రిలో కరెంట్ ఉత్పత్తి చేయలేం. ఆ సమయంలో